వెల్కమ్ టు మై ట్రెండీ ఫుడ్స్. ఈరోజు రెసిపీ పన్నీర్ దమ్ బిర్యానీ. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి ఆయిల్ బాగా వేడైన తర్వాత 250 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ను లైట్ గోల్డెన్ కలర్గా వేయించుకొని తీసుకుందాం. గోల్డెన్ కలర్లో ఎగిపోయాయి కదా, ఇప్పుడు ఒక కప్పులో తీసుకుందాం. అదే ఆయిల్లో ఒక మీడియం సైజు గల ఆనియన్స్ని వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేగిపోయాయి కదండి, ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేయించగా ఉన్న ఆయిల్ని చల్లారిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ఆయిల్లో వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిరపకాయ చీలికలు, బిర్యానీ ఆకు, లవంగ, యాలకులు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ కప్ పెరుగు, 1 చెక్క నిమ్మరసం. ముందుగా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, రుచికి సరిపడే సాల్ట్. నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని మొత్తం మ్యాగ్నేట్ చేయాలి. మ్యాగ్నేట్ చేసి ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక బాండిలో వాటర్ పోసుకొని 2 పచ్చిమిరపకాయ చీలికలు, బిర్యానీ స్పైసెస్, కొత్తిమీర, పుదీనా, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ ఆయిల్, రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని బాగా కలిపి దాన్ని సముద్రం నీరంత ఉప్పుగా ఉండాలండి, లేకపోతే బిర్యానీ రైస్కి పట్టకపోతే రైస్ చప్పగా ఉంటుంది. ఇప్పుడు ఇలా తెరలు కాగిన తర్వాత గంట ముందు నానబెట్టుకున్న 1.5 కప్ బాస్మతి రైస్ని ఈ మరిగే వాటర్లో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు 70% కుక్ అయింది. ఇప్పుడు ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న దమ్లో లేయర్గా వేసుకుందాం. లేయర్గా వేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేయండి, ఒకే దగ్గర పోసేయకుండా చుట్టూ వేసుకోవాలి. చూసారా నేను ఎలా వేస్తున్నానో అలాగా చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ పోకుండా మళ్ళీ కప్పు పెట్టి ఇప్పుడు 80% ఉన్న రైస్ని 80% కుక్ అయినప్పుడు మరో లేయర్గా వేసుకుందాం. దీన్ని కూడా ఫస్ట్ వేసే విధంగా చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం రైస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పైన 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, ఇది ఫుడ్ కలర్ అండి, రెడ్ ఫుడ్ కలర్, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా,
కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు అంచులు వెంబడి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అంచుల వెంబడి పోసుకుందాం. ఇలా వేసుకుంటే అంటుకోకుండా అడుగు కూడా మాడకుండా వస్తుంది, లేదంటే మొత్తం అంటించుకుంటుంది. ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఇలా వేసుకున్నానండి. మీరు ఏం చేస్తారంటే మామూలుగా సిల్వర్ తెగల్లో వండుతారు కదండి బౌల్లో, అలాంటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ వాటర్ మిక్స్ చేసి ఇలా అంచుల వెంబడి వేసుకుంటే అంటుకోకుండా విడివిడిగా బాగా వస్తుంది. ఇప్పుడు 5 మినిట్స్ హై ఫ్లేమ్లో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన 5 మినిట్స్ తర్వాత కప్పు ఓపెన్ చేసి చూస్తే గుమగుమలాడే పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.